హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాస్ హోమ్. సో ఇవాళ ఒక స్పెషల్ స్నాక్స్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఇవాళ మా అమ్మ స్నాక్స్ చేసిస్తా అని చెప్పింది. సో స్నాక్స్ చేసుకుంటున్నాం అనమాట. సో రండి చూస్తాం ఏం జరిగింది. మాకు కావాల్సినంత మేము వేసుకున్నాం, మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. మైదా అండ్ మైదాలో కోడిగుడ్లు వేసుకుంటున్నాం. ఏమిది ఇంత ఎల్లోగా ఉంది అనుకోకండి, ఇది వచ్చేసి నాటుకోడి గుడ్లు అనమాట. మాకు అంటే 3 గుడ్లు వేసుకున్నాం. రవ్వ వేస్తున్నాం. ఇది షుగర్ పౌడర్ అనమాట. షుగర్ పౌడర్ ఇలాచి వేసి పౌడర్ చేసాము ఇందులో. సో బేకింగ్ సోడా వేసుకుంటున్నాం. కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు చేత్తో కలిపేసుకోండి బాగా. అండ్ చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పెట్టి కూడా, అండ్ పెడితే కూడా ఏదో ఒక రెసిపీతోనే వస్తున్నా. సో మీకు ఇంకా ముందు ఏదైనా ట్రావెలింగ్ వ్లాగ్స్ కానీ లైక్ ఎనీ రెసిపీస్ అండ్ చాలా వస్తాయి ఇంకా మీదట. అండ్ నాకైతే ఏం వీడియోలు తీయాలి అనేసి తెలియక ఇన్ని రోజులు గమనైపోయినాను. సో ఇంక మీదట మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. అండ్ క్యాజువల్గా అంటే ప్రతి ఒక్కటి తీసి పెడతాను. అండ్ మా అమ్మ ఏం చేస్తుందో అదన్నీ తీసి పెడతాను మీకు. అండ్ అందరు చేసుకుంటారు. అండ్ ఒకరు చేసే టేస్ట్ ఇంకొకరికి రాదు కదా. సో మా అమ్మ చేసే టేస్ట్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కటి ట్రై చేయండి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది వంటలు. అండ్ ప్రతి ఒక్కటి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతే చెప్పాల్సింది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. కోడిగుడ్డు సాలకపోతే మనం పాలు వేసుకోవాలి. అండ్ ఇంకా ఉగాది వస్తుంది. ఉగాదికి కూడా ఒక మంచి బ్లాగ్ రాబోతుంది. అండ్ ఏంటంటే అది అప్పుడు చెప్తాం మీకు. ఉగాది అంటే ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. చాలా బాగా చేస్తారు ఉగాదికి. సో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇంకా ఉంది కదా ఉగాదికి 31st మీకు వ్లాగ్ వస్తుంది. అండ్ అంటే ఏమేమి జరుగుతాయో అన్నీ చూపిస్తాను. ఇంక మిగతా డైలీ వీడియోస్ వస్తుంది మీకు. అండ్ డైలీ వంట రెసిపీస్తోనే వస్తాను మీ ముందుకి. అండ్ ఎక్కడికైనా వెళ్తే ట్రావెల్ వ్లాగ్స్తో కూడా వస్తాను. బాగా కలిపేసుకున్నాము. ఇంకా దీన్ని ఊరు పెట్టేసేయండి. ఒక 10 to 15 minutes అట్లా పక్కన పెట్టేసేయండి కలిపేసుకొని. ముందుగా కడాయి పెట్టుకొని నూనె పోసుకోండి. ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కదా, ఇది బాగా ఊరిపోయింది. ఇప్పుడు దీనికి అయితే చేద్దాం. తిని చెప్పు ఎట్లుందో. అట్ట చేసింది ఎట్లుంది చెప్పు. సో ఇప్పుడు మనం చేసుకునే రెసిపీ గురించే చెప్పలేదు మీకు. ఇది వచ్చేసి ఏంటంటే టీ అంగడి కచ్చడా అంట దీని పేరు. అండ్ ఇది టీ అంగిట్లో మాత్రమే దొరుకుతుందంటే, చేసుకుంటే ఇంట్లో కూడా దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మా అమ్మ ట్రై చేద్దాం అని ఇప్పుడే అంటే ప్రయత్నాలు చేస్తూ ఉంది మా అమ్మ. చూద్దాం అది ఎలా వస్తుందో. నూనెలో బోండాలు వదిలేలాగా వదులుకోండి. వావ్. ఇది ఏంటంటే చిన్న మంటలోనే కాలాలి. అది అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా. అంటే పెద్ద మంటలో కాలితే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఉడకదు. కలర్ చేంజ్ అయిపోతే బిన్నె, అంటే పెద్ద మంటలో ఉంటే బిన్నె కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల ఉడకదు కదా. సో దానివల్ల చిన్న మంటలోనే లేట్ అయినా కూడా పర్వాలేదు, కానీ చిన్న మంటలోనే పెట్టి చేసేస్తాం మేమైతే. మీరు చిన్న మంటలోనే పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు తినలేదు అది. సో చూద్దాం. మా అమ్మ ఏంటంటే ఇంట్లో ఏమి ఉండవు కదా తినడానికి. సో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంట్లో ఉంటే. సో నేను అలానే అడుగుతా, తినేదానికి ఏమైనా ఉంటాయేమో అని అడుగుతా అనమాట. సో అప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు చేస్తుంది. అంటే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తగ్గించేసినాం. ఆయిల్ ఫుడ్స్ ఏమీ తినడం లేదు ఇప్పుడు. అండ్ దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా. ఆయిల్ ఎక్కువ తినకుండా ఉంటే కొంచెం బెనిఫిట్స్ వస్తాయి. సో దానివల్ల ఆయిల్ ఫుడ్ మొత్తం తగ్గించేసాం. ఇంట్లో ఎవరు తినడం లేదు. తింటాం కానీ అంతగా తినం. సో మరి ఇంకేంటి మరి విశేషాలు. కాలిపోయింది. మా అమ్మ ఒక తోట ఎత్తుతా ఉంది ఇప్పుడే. ఫస్ట్ టేస్ట్ మా మామకి ఇచ్చి చూద్దాం రండి, ఏం చెప్తారు. బాగుందా?